మహబూబాబాద్లో కమ్యూనిస్ట్ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో మెడికోపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలో ప్రతి 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోల్కతా ఘటనను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దేశంలోని ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి కోల్కతాలో అర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పీజీ ట్రైనీ డాక్టర్ పైన దుర్మార్గమైనటువంటి అత్యాచారం, ఒక అమానుషమైనటువంటి ఘటన మన దేశంలో జరిగింది. మహిళల మీద మన దేశంలో 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది. అదే విధంగా ఎవరిని, మహిళలను, పసిపిల్లలను, ముసలి వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా దుండగులు అత్యాచారం చేస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద, ప్రాణం పోసేటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేయడం అనేది వైద్య వ్యవస్థలో ఒక దుర్మార్గం.